అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ శాస్త్రి, లక్ష్మీ నరసింహ ఉపాసకులు. ఇప్పుడు పరీక్షలు విద్యార్థులందరూ కూడా పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో అందరూ కూడా సరస్వతి దేవికి సంబంధించిన ఒక మంచి మంత్రాన్ని వివరించమని కోరుతున్నారు. అందరికీ కూడా అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని పరిహారంగా చెబుతాను. దానికంటే ముందు ఈ పరీక్షా సమయాల్లో విద్యార్థులందరూ కూడా బ్రహ్మముహూర్తంలో ఉదయకాలంలో మీరు మీ యొక్క చదువు విషయంలో చదువుకునేటువంటి పాఠ్యాంశాలన్నీ బ్రహ్మముహూర్త సమయంలో మీరు సెల్ ఫోన్ టీవీకి దూరంగా ఉంటూ ప్రొద్దున చదివినట్లయితే మంచి ఏకాగ్రత కుదురుతుంది. దానితో పాటు ఒక అద్భుతమైనటువంటి సరస్వతి మంత్రం అన్నమాట ఇది. ఈ విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షా సమయాల్లో కాకుండా ప్రతినిత్యం కూడా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అది ఆ యొక్క మంత్రాన్ని మీకు ఇప్పుడు చెప్తాను. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపించవచ్చు. ఈ పరీక్షా సమయంలో తప్పకుండా విద్యార్థులందరూ కూడా ప్రతినిత్యము 108 సార్లు జపించండి. తద్వారా మంచి ఏకాగ్రత పెరుగుతుంది. మీరు చదివినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి సమాధానాలు మీకు గుర్తుకు వచ్చేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ మంత్రాన్ని జపించండి. తద్వారా మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఉత్తీర్ణత పొందండి. జై నరసింహ, జై జై నరసింహ.